ఎడ్యుకేషన్ వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని ఆంధ్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎడ్యుకేషన్ వల్ల అంటే ఇట్లా ఎలా ఉందంటే ఇంకా చదవకూడదు, చదువు ఆపేయాలి, ఇంకా పుట్టిన వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకోవాలి అనేటట్టు ఉంది. ఎడ్యుకేషన్ వల్ల నిరుద్యోగం ఆగిపోవడం కాదు, ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా చేయాలంటే అంటే ఇప్పుడు ఇండస్ట్రీలు తీసుకొచ్చారనుకో, చదివే వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కేటగిరీస్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో మనం తీసుకురావాల్సింది ఇండస్ట్రీస్ లేదా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ సైడ్ కానీ యువతను ప్రోత్సహించడం, లేదంటే ఏమైనా కంపెనీస్ తీసుకురావడం, ఇట్లాంటివి తీసుకొస్తే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే పెళ్లి చేసుకుంటా, నాకు పుట్టబోయే పిల్లని చదవద్దు, నువ్వు ఇట్లా ఉండరని చెప్తామా? లేదుగా, మనం చదివించాలి, వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటాం కదా. సో ఎడ్యుకేషన్ వల్లే ఇట్లా జరుగుతుందంటే కాదు, మెయిన్ ఇండస్ట్రీస్ తీసుకురావాలి. తర్వాత ఏమైనా యువతకి సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీస్ కల్పించాలి. లేదంటే ఏమైనా స్కీమ్స్ లేదా ఇట్లా లోన్లు ఇలాంటివి అంటారు కదా, అంటే యువతకి ఇట్లాంటివి ఏమైనా ప్రోత్సహించే విధంగా ఉంటే ఖచ్చితంగా చదివే వాళ్ళందరికీ ఎక్కడొక్కడ ఉద్యోగాలను వస్తుంటాయి. ఒక ఏపీ అనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా అందరికీ ఉద్యోగాల అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ఏదైనా కొత్తగా అంటే యువతకి ఇట్లా ఇండస్ట్రీ సైడ్ కానీ లేదంటే ఏమైనా పథకాలు తీసుకురావడం కానీ ఇట్లాంటివి తీసుకొస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే చదివే వాళ్ళందరికీ జాబ్స్ అనేది ఉండదు. కొంతమంది బిజినెస్ మైండెడ్ ఉంటారు, కొంతమంది కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, కొంతమంది ఇంకా సెల్ఫ్గా ఏదైనా కొత్తగా అంటే కనిపెట్టడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఇట్లాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ మంది చదవడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పోద్ది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరి పేరెంట్స్ కోరుకునేది పిల్లలు చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలని. సో నేనైతే అది కరెక్ట్ కాదు. బట్ ఏదైనా మంచిగా ఇండస్ట్రీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను నేనైతే.